హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో 23వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. శక్నోతి హైవ సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సా సుఖీ నరః. ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాను, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను అని అని ఆ విధంగా అనుకుంటారు చాలామంది. అంటే అలా కాదు. జీవించి ఉండగానే వారిలో ఉన్నటువంటి కామక్రోధాదులని ఎవరైతే నిగ్రహిస్తారో, లేకుండా చేస్తారో, మనసుని శుద్ధి చేసుకుంటారో, బుద్ధిని శుద్ధి చేసుకుంటారో అటువంటి వారు సుఖాన్ని పొందుతారు. అటువంటి వాడు యోగి. ఈ శరీరముని విడవక ముందే అనగా జీవించుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను, ఈ రెండు కూడా ప్రతి మనిషిని కూడా కామక్రోధ లోభ ఈ మూడు కూడా నరక ద్వారం అని చెప్తున్నారు. ఎవరికైతే కామం అంటే కోరిక అధికంగా కోరుకుంటుందో, ఎవరికైతే క్రోధం ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే లోభం ఎక్కువగా ఉంటుందో ఈ మూడు ఎవరిలో ఉన్నాయో వారికి సుఖము కానీ ఆనందము కానీ ఉండదు. ఎందుకంటే ఆ మనిషిని ఆ కామక్రోధాదులే ప్రేరేపిస్తూ ఆ చెడ్డ పనులు చేస్తూ ఉంటాయి. అహంకారముతో, కోపముతో, క్రోధముతో, అనేక రకాలైనటువంటి మనుషుల మీద ద్వేషముతో అనేక రకాలుగా ఉంటారు. ఆ కామక్రోధ లోభ మదమత్సర్యాలు ఉన్నటువంటి వాడు అవి లేకుండా ఈ జీవం ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే అవి లేకుండా చేసుకోమన్నారు. అదే ఎలాగా లేకుండా చేసుకోవడం అంటే దానికి సద్గ్రంథ పఠనం చేయాలి, గురువుల ఉపదేశం పొందాలి, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ధ్యానము చేయాలి, జపం చేయాలి, ఆ విధంగా గురు శుశ్రూష చేయాలి. గురువుని ఆచరించి గురువు తనకు వెళ్ళి గురువు తాలూకా సేవ చేస్తూ కొంతకాలానికి దినదినము అది మనలో ఉన్నటువంటి కామక్రోధ నశిస్తాయి. మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ధ్యానం చేయాలి, గురు నామస్మరణ చేయాలి. నామస్మరణ భగవంతుడి తాలూకా నామస్మరణ నిరంతరం ఎవరు చేస్తారో మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది. ఆ విధంగా మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మదమత్సర్యలు నశిస్తాయి. ఆ విధంగా నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, నామస్మరణ చేస్తూ ఉండాలి, భగవంతుని యందు మంచి కర్మలు చేస్తూ ఉండాలి. ఎవరైతే చేస్తారో వారు క్రోధాన్ని జయిస్తారు, ఆనందంగా ఉంటారు.